యా తండ్రి అయినటువంటి దేవునికి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వింటున్నటువంటి ప్రతి ఒక్క సహోదరులు కూడా ప్రభు నామంలో వందనాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ఈరోజు 31st December 2025 గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం దిస్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్. ఇది అంటే ఈ రోజు తర్వాత నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభించుకుంటాము. అంటే మన జీవితంలో గ్రిగోరియన్ ప్రకారం మాట్లాడుతూ ఉన్నా నూతనమైనటువంటి జీవితాన్ని లేదా నూతనమైనటువంటి సంవత్సరం మన జీవితంలో లెక్కించబడుతూ ఉంటుంది. మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి కాలాన్ని మనం ఒక సంవత్సరాన్ని పొడిగించుకుంటూ పోతూ ఉంటాం. సో ఈ జీవితంలో ఈ గడిచినటువంటి 2025 సంవత్సరంలో నాకు జరిగినటువంటి మేలు లేదంటే ఈ ఫెయిత్ ఫండ్ మినిస్ట్రీస్ చేసినటువంటి దేవుడు చూపించినటువంటి కృపని నేను కొద్దిగా చెప్దాం అనుకుంటా ఉన్నా. అంటే 2025 అక్టోబర్ వరకు కూడా వీడియోస్ పెద్దగా ఏం చేయలేదు, మీకు తెలుసు. అక్టోబర్ తర్వాత నవంబర్ మాసంలో మనం దండాన్ని అనుకున్నటువంటి దేవుని సంకల్పం అనే ఒక శీర్షికను పట్టుకొని సహోదరులు ప్రభుదాస్ గారు కానీ, బెన్ అబ్రహాం గారు కానీ చెన్నై నుంచి, ప్రభు సురేష్ గారు కానీ విజయవాడ నుంచి, అలానే క్రాంతి రాయపాటి గారు పుదూరు నెల్లూరు జిల్లా నుంచి కానీ, మన చింతపాడు నుంచి కాళీచర్ రాపగ గారు కానీ, వీళ్ళందరూ కూడా మనకి సహాయపడి దండనం అనుకున్నటువంటి దేవుని సంకల్పం అనే ఒక మంచి అద్భుతమైనటువంటి శీర్షికతో కూడినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి సమాచారాన్ని, అంటే యెరూషలేము 24వ అధ్యాయం మత్తయి సువార్త ఉన్నటువంటి ఒక అంశాన్ని ఈ విధంగా అయితే ఈనాటి బోధకులు బోధిస్తూ ఉన్నారో దానికి అది ఎంత విరుద్ధమైనదో అనే విషయాన్ని చాలా కూలంకుషంగా చాలా అద్భుతంగా వారు వివరించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, చాలామంది చూస్తున్నారు వీడియోని. సో అటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని మన ద్వారా ఫెయిత్ ఫండ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు బయలుపరి చేసి ఉన్నాడు ఈ పాలకొల్లు గ్రామ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి. అదేవిధంగా ఆల్మోస్ట్ ఒక 22 సాంగ్స్ అఫీషియల్గా మనమే రాసి, స్వతహాగా నేను నా స్వహస్తాలతో రాసి ఉన్నటువంటి అద్భుతమైన టెక్నాలజీని యూజ్ చేసుకొని దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా దానికి రెస్పాన్స్ కూడా వచ్చింది, మీ అందరికీ తెలుసు ఆ విషయం కూడా. అదేవిధంగా మన విషయం అయితే అది ఇంకా దేశాన్ని గురించి కనుక మనం ఆలోచించగలిగితే చాలా ముందుకి మనం కొనసాగాము. ఆధునికంగా కానీ ప్రామాణికంగా కానీ మనం చాలా ముందుకు కొనసాగాము. దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదేవిధంగా ఆత్మ సంబంధంగా మన యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉందని, అంటే లాస్ట్ ఇయర్కి ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఒక 365 డేస్కి ముందు మన యొక్క ఆత్మ సంబంధమైన స్థితి, ఈరోజు మనకున్నటువంటి ఆత్మ సంబంధమైన స్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం కూడా బేరీ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. నా విషయానికి వస్తే 2023 నుంచి చాలా లో ఫేస్ చేస్తూ ఉన్నాను నేను. 2024 కూడా మ్యాక్స్ నేను లో, అంటే నా స్పిరిచువల్ లైఫ్ కానీ నా భౌతిక సంబంధమైన జీవితం కానీ చాలా లో ఫేస్లో నేను ఉన్నాను. చాలామంది తెలుసు, అది ఒక మేబీ 2 ఇయర్స్లో ఒక 10-15 వీడియోస్ కన్నా ఎక్కువ వచ్చి ఉండవు కూడా. అది కూడా ఒక లాట్ ఆఫ్ ప్రెజర్ వల్ల నేను చేయడం జరిగింది ఆ వీడియోస్ కూడా. అంటే అంత లోలో ఉన్నాను నేను ఆ మూమెంట్లో. సో 2025 ఆగస్ట్ నుంచి, మేబీ సెప్టెంబర్ నుంచి నేను నా లైఫ్లో చూశాను, చాలా డ్రమాటిక్ చేంజ్ని చూశాను నేను. డ్రమాటిక్ చేంజ్ అనకూడదు, అది స్పిరిచువల్ చేంజ్ నేను చూశాను నా లైఫ్లో. ఎంత అద్భుతమైనటువంటి చేంజ్ నా జీవితంలో జరిగిందని. సో ఆ చేంజ్ అది అలానే కొనసాగుతోంది నా జీవితంలో. 2025లో ఒక ఈ ఎండ్లో, పర్టికులర్లీ ఈ ప్రీ ఎండింగ్ మూమెంట్లో ఒక
అంటే క్యారింగ్ ఒక ఒక అప్పు లేని ఒక అఖిల్ని దేవుడు చూపించాడు అద్భుతమైనటువంటి విషయాన్ని బట్టి. అంటే సహోదరులకి కాకుండా ఎవరినో మోసం చేసి లేదంటే ఎవరినో బ్లేమ్ చేసి ఆ జీవితాన్ని నా నుంచి దేవుడు తీసివేశాడు అద్భుతంగా. అదేవిధంగా ఈ డిసెంబర్ మాసంలో 9th నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు దేవుడు. అందుకు ఆయనకి వేలాది స్తుతులు స్తోత్రములు. భార్య బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. అందుకు కూడా చాలా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. కుటుంబంలో ఉన్నటువంటి శాంతికరమైనటువంటి వాతావరణాన్ని బట్టి, నా సహోదరుడు నా తమ్ముడి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆనందాన్ని బట్టి, లోకంలో ఉన్నటువంటి శాంతిని బట్టి, ప్రతి దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. నా 2026లో అంటారు కదా లోకానుసారంగా దాన్ని ఏదో అంటారు, అంటే 26లో చేయబోయేదాన్ని. సో 26లో నేను ఏం చేయబోతా ఉన్నానంటే, ఏ రోజు మన దేవుడు తీసుకెళ్తాడో లేదా ఏ రోజున మన దేవుడు పిలుచుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి నా మోటివ్ ఏంటంటే, మనల్ని దేవుడు పిలుచుకునే లోపు ఒక 100 పాటలు 100 కీర్తనలు క్రైస్తవ సమాజానికి ఇచ్చి వెళ్ళాలనేది నా ప్రగాఢ కోరిక. అది చాలా బలమైనటువంటి కోరిక నాది. కానీ ఇప్పుడు ఆ కోరిక కూడా చాలా బలంగా ఉంది. 100 కాదు, ఒక 1000 పాటలు ఇవ్వాలనేది నా కోరిక. అలాగే ఒక 22 పాటలు చేసి పెట్టేసి ఉన్నాము. ఇంకొక 10 పాటలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. సో ఇది కాకుండా ఒక 1000 పాటలు క్రైస్తవ సమాజానికి కీర్తనలు పాడుకోవడానికి కానీ, జీవఫలాన్ని అర్పించడానికి కానీ, బుద్ధిపూర్వకమైనటువంటి కీర్తనలు కానీ, ఆనందదాయకమైనటువంటి బలమైనటువంటి ఉత్సాహాన్ని ఇచ్చే కీర్తనలు కానీ, యేసుక్రీస్తు వారు పుట్టుకుని కూర్చున్నటువంటి కీర్తనలు కానీ, మరణాన్ని కూర్చున్నటువంటి కీర్తనలు కానీ, దేవుని సంకల్పాన్ని కూర్చున్నటువంటి కీర్తనలు కానీ, భక్తిపరుల యొక్క జీవితాల్లోంచి వచ్చే పాఠాలు కానీ, వారి యొక్క లోపాల గూర్చి కీర్తనలు కానీ, ఇలా అనేకమైనటువంటి అంశాలని నేను క్రోడీకరించి వాటిని జోడించి కీర్తనలు ఇవ్వాలనేది నా కోరిక. అదేవిధంగా ఒక 1000 ప్రసంగాలు ఈ 2 ఇవ్వాలనేది నా కోరిక. సో నెక్స్ట్ వచ్చే రేపు వచ్చే ఈ గ్రిగోరియన్ 2026 క్యాలెండర్లో అది దేవుడు ఎంత మేరకు దాన్ని చేస్తాడు అనేది వేచి చూడాలి. దాని గురించి ప్రార్థన చేయండి. ఈ ఫెయిత్ ఫౌండ్ మినిస్ట్రీస్ ఛానల్ నుంచి, ఈ యొక్క మాధ్యమం నుంచి ఎంతవరకు దేవుడు ఈ క్రైస్తవ సమాజానికి ఎంత మేలు చేయాలనుకుంటున్నాడు అనే దాన్ని బట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. నా సహోదరులు చాలామంది విదేశాలకు వెళ్తూ ఉన్నారు. వారి నిమిత్తమే ప్రార్థన చేయండి. అనేక మంది అనారోగ్య బారిన పడి బాధింపబడుతూ ఉన్నారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి నిమిత్తమే ప్రార్థన చేయండి. అదేవిధంగా చదువు విషయంలో దేవుడి సహాయం చూపించడానికి ప్రార్థన చేయండి. ఇక పనిపాట్ల నిమిత్తమై, ఆరోగ్య విషయాల నిమిత్తమై, దేశ రక్షణ నిమిత్తమై, పరిపాలన నిమిత్తమై, ప్రతి దాని నిమిత్తమై కూడా ప్రార్థన చేయమని ప్రాధేయపడుతూ ఉన్నాను. ఒకసారి కళ్ళు మూసుకుని మనం దేవునికి ప్రార్థనను, మన యొక్క మొరని వినిపించుకుందాము. అందరము కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలను కుమ్మరించు మా దేవ, మీకే స్తుతులు స్తోత్రము తండ్రి. అయినా మీరు మాకు అనుగ్రహించినటువంటి జీవితాన్ని బట్టి, ఇస్తున్నటువంటి ఆయుష్ను బట్టి మీకే స్తుతులు స్తోత్రము తండ్రి. అయినా మా యొక్క రక్షకునికి, అయినా మా యొక్క శిరస్సుకు తండ్రిగా ఉన్న దేవ, మీకే వేలాది స్తుతులు స్తోత్రము తండ్రి. అయినా మా యొక్క భౌతిక సంబంధమైనటువంటి జీవితానికి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి తండ్రిగా, రక్షకునిగా, అయినా దిక్సూచిగా ఉన్నటువంటి దేవ, మీకే స్తుతులు స్తోత్రములు. నాయనా మేము ఈ సంవత్సర కాలం అంతే తండ్రి, ఏ స్థితిలో ఉన్నను, ఏ విధమైనటువంటి నాయనా కార్యమును పరిచయను మేము మీకు జరిపించినను, మీరు మమ్మల్ని సజీవుల లెక్కలు ఉంచినందుకు మీకే స్తుతులు స్తోత్రము తండ్రి. అయినా మమ్మల్ని ఆయన ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో మరింతగా మమ్మల్ని అభివృద్ధిపరచండి. భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో మమ్మల్ని అభివృద్ధిపరచండి ఆయన. అని ఈ యొక్క ప్రార్థన వింటున్నటువంటి
ప్రార్థనలు ఎక్కిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరునికి నన్ను మీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించండి నాయన. వారి యొక్క కుటుంబం మీద, వారి యొక్క గృహం మీద ఆశీర్వాదం కుమ్మరించండి నాయన. మేము ఏ స్థితిలో ఉన్నాను నాయన, మమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. విధురాలు ఉన్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి. పేదలు ఉన్నారు నాయన, వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు లేనటువంటి నాయన, వివాహం చేసుకున్నటువంటి సహోదరులు ఎంతోమంది ఉన్నారు నాయన. గొడ్రాలుగా పిలువబడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని నాయన, వారికి కావాల్సినటువంటి బహుమానాన్ని వీరే దయచేయండి తండ్రి. చదువుతున్నటువంటి సహోదరులు మన ఎంతోమంది ఉన్నారు. వారి యొక్క చదువులో మీరే తోడుకోండి. జ్ఞాపక శక్తిని దయచేయండి, శక్తిని బలాన్ని సమకూర్చండి. ఉద్యోగ విషయాల్లో తోడుగుండండి నాయన. ఉద్యోగ విషయాల్లో తోడుగున్నట్టు విధంగా నాయన, పనిపాటి విషయాల్లో తోడుగునండి. దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు నాయన, వారి విషయాల్లో తోడుగునండి. చుట్టుపక్కల వారి యొక్క మనలు వారు పొంది నేను ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా వారు పనిచేయలాగిన వారి కృపను దయచేయండి నేను. నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి, నా సహోదరుని జ్ఞాపకం చేసుకోండి నేను. వారి యొక్క భార్యను, పిల్లలను జ్ఞాపకం చేసుకోండి నేను. నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నేను. ప్రతి వారికి నాయన శక్తిని బలాన్ని సమకూర్చండి తండ్రి. సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంఘాన్ని, ప్రతి సంఘ కాపరను, ప్రతి సంఘ ఆయన పెద్దలను మీరే జ్ఞాపకం చేసుకోండి. వారందరి యొక్క భౌతిక సంబంధం, ఆత్మ సంబంధం జీవితంలో మీరే తోడుగుండండి నేను. నాకు తండ్రి వాక్యానుసారంగా నన్ను గాడిలో పెట్టినటువంటి నాకు వాక్యాన్ని బోధించినటువంటి నాయన బ్రదర్ మాండ్రు ఎలీషారాజు గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నేను వారు చేస్తున్నటువంటి పనిలో మీరే తోడుగా ఉండండి తండ్రి నేను. అదేవిధంగా నాయన నేలపొడి జీవన్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కుమారుడు నూతన దాంపత్య విషయంలో తోడు ఉండండి, కుమార్తె విషయంలో తోడు ఉండండి. వారి యొక్క కుటుంబ విషయాల్లో తోడు ఉండండి, సంఘం విషయంలో తోడు ఉండండి తండ్రి నేను. నా సహోదరి యొక్క ప్రతి వారి యొక్క విషయంలో మీరే తోడు ఉండమని నేను. ఈ రాబోతున్నటువంటి ఈ యొక్క సంవత్సరంలో కూడా తండ్రి ఇదే విధంగా ఇంతే ఉత్సాహంతో, ఇంతే శక్తితో, బలంగా మీ యొక్క పనిని మేము చేయలాగిన మాకు కృపను దయచేయమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.